ఇవాళ తెలంగాణలో తలపెట్టిన బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలంటూ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధన దీనికోసం బీసీ ఐక్య కార్యాచరణ సమితి బంద్ కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. సెలవుల నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బంద్ ను జరుపుకోవాలని డీజీపీ తెలిపారు. పోలీసులు, నిఘా వర్గాలు ప్రతి దానిపై కన్నేసి పెడతారని తెలిపారు. సమస్యలు ఎవరు సృష్టించినా వారిపై చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు. ముంబైలో పీడబ్ల్యూ పెట్టినటువంటి రైతు కూలీ సభలకు హాజరైన తర్వాత, వరంగల్లో పెట్టినటువంటి సభలకు హాజరైన తర్వాత అదే సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు బాలన్న అని చెప్పి చేరియాల దళం సంబంధించినటువంటి కమాండర్, పీడబ్ల్యూ కమాండర్ ప్రోత్సాహంతో యూజ్ అయినారు. పార్టీలో ఎదుగుతూ కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ, అట్లా తర్వాత మళ్ళీ 2007లో దండకారణ్య